నాకింట్లో చాలా పని ఉంది, వెళ్ళాలి. రేపు ఆదివారమే కదా. ఆదివారం కూడా మాకు రెస్ట్ ఇవ్వరా? సీత, పని చేయాల్సిందే ఆదివారం, అందుకే ఆదివారం సెలవిస్తారు. మహాబాగా సెలవిచ్చారులే రాముల వారు. కానీ వీడెవడు పానకంలో పుడకలాగా. రా సీత. అబ్బబ్బా, ఆగండి, ఎవరో వచ్చినట్లున్నారు. వచ్చాక మీకు ఒక శుభవార్త చెప్తా. ఏంటప్పా శుభవార్త? పడుకోని సీత. పూజ కూడా అయిపోయింది, మీరు లేగండి. పడుకోని సీత. అబ్బా లేవండి ప్లీజ్. ఎందుకు? సరే, మిమ్మల్ని ఎలా లేపాలో నాకు తెలుసు, అలానే లేపుతా. అబ్బా ఏంటండి? పూజ అయింది కదా, మరి తీర్థప్రసాదాలు ఇవ్వవా? వదలండి, మళ్ళీ స్నానం చేయడం నా వల్ల కాదు. స్నానం నేను చేయిస్తాలే. ఆహా, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఆహా. ఉన్నావు. రోజు చెప్పే మాటేగా. చూసే కళ్ళు అలాగే ఉంటాయి, చూపు అలాగే ఉంటుంది, చూడాల్సినవి మాత్రం మారుతూ ఉంటాయి. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒక్కడే అంటే ఏమో అనుకున్నా, నిజమేనండోయ్. రెండవతారాలేనా? నీకు దశావతారాలు చూపించనా? మంగపతి గారు, మౌర్య గారు ఇంకా రాలేదా? ఇక రారమ్మా. అదేంటి, లొకేషన్ చూడటానికి వెళ్ళారా? కాదమ్మా, జీవితాన్ని చేజార్చుకున్నారమ్మా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒకరు భార్యతో జత కట్టారు. ఆ విషయం తెలుసుకుని ఆమె భర్త చేత కత్తి పట్టారు. మొత్తం మీద ఇద్దరికి ఒకేసారి పాడే కట్టారు. ఇంత జరిగిందా? అవును, హీరోయిన్ అవ్వాలి నచ్చిన మీరే ఆయనకి దాసోహమయ్యారు. చూడండి ఇప్పుడు ఏమయ్యారో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలి? ఏదైనా చెయ్యి, కానీ ఏది పడితే అది చేయకు. నా చెల్లి లాంటి దానివని చెప్తున్నా. ఇక్కడ అన్నలా చూసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా. అవకాశం కౌగిలింతిస్తే అదృష్టం ఆవలింతిస్తుంది. సరే, అయ్యిందేదో అయిపోయింది, బాధపడకు, ఇక వెళ్ళు. హీరోయిన్ అయిపోయి లక్షలు లక్షలు సంపాదిద్దామని ఆశపడ్డా. నా ఆశలన్నీ నిరాశలైపోయాయి. నాలాగా నేను చేసిన తప్పు మరెవ్వరూ చేయకూడదు.